దీక్షస్థానం అంటే దేవుడు మనిషి రక్షణ పొందిన తర్వాత, దేవుణ్ణి నమ్మిన తర్వాత బహిరంగంగా ఈ లోకంలో ఒప్పుకోవడం. మనం దేవుణ్ణి నేను నమ్మాను అని లోకానికి, సైతానికి, మనుషులకి మన మనస్సాక్షిగా తెలియజేయడం దీక్షస్థానం అంటే. రక్షణ అంటే మనం నమ్మేది మాత్రమే. హృదయంలో నేను పాపిని అని, పాపం ఇంకా విడిపించేకవుతుందని నమ్మిన తర్వాతే దీక్షస్థానం తీసుకోవాలి. పాపాలు తెలిసిన తర్వాతే, అది దేవుడు ఆజ్ఞ కాబట్టి నమ్మిన తర్వాత అది మనం ఈ లోకంలో బహిరంగ ఒప్పుకోవడం మాత్రమే దీక్షస్థానం. అది కాపాడదు, పరలోకానికి పోయాక అది కాపాడదు, ఆజ్ఞ మాత్రమే.